హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని నాకు కమెంట్స్ లో చెప్పండి. సమ్మర్ లో బాగా మనం ఎండలో బయటికి పోయి వచ్చామంటే మన స్కిన్ అంతా కూడా బాగా ట్యాన్ అయిపోతుంది కదా. అంతేకాకుండా మనకి అక్కడక్కడ బ్లాక్ గా ప్యాచెస్ లా కూడా అయిపోయి మొహం అంతా జిడ్డుగా అయిపోతుంది కదా. అలా అయిపోయినప్పుడు కేవలం ఇంట్లోని ఇంగ్రీడియంట్స్ తోనే మనం ఒక మంచి సన్ ట్యాన్ తయారు చేసేసుకొని దాన్ని అప్లై చేసామంటే మన ఫేస్ ఎంతో గ్లోగా, స్కిన్ కూడా చాలా షైనింగ్ గా వస్తుందండి. ఎలా చేయాలనేది నేను ఇవాళ షేర్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ సన్ ట్యాన్ ఎలా చేయాలి, ఎలా యూస్ చేయాలి అనేది నేను మీకు లైవ్ లో చూపిస్తానండి. జస్ట్ ఫాలో ద వీడియో. హోమ్ మేడ్ సన్ ట్యాన్ ఎలా తయారు చేయాలంటే ఒక ప్యాన్ లో 2 టీ స్పూన్ల పసుపు పొడి తీసుకోవాలండి. ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. 2 స్పూన్ల పసుపు పొడి తీసుకొని మీరు లో ఫ్లేమ్ లోనే స్టవ్ పెట్టుకొని దీన్ని బాగా వేయించుకోవాలి. ఒక 5 to 10 minutes వేగేలోపు ఇది బాగా కలర్ చేంజ్ అయిపోతుంది. అంతవరకు మనం ఆపకుండా దీన్ని బాగా వేయించుకోవాలండి పసుపు పొడిని. అదే దీనిలో ఉండేది చూసారా, ఎల్లో కలర్ పసుపు. ఇలా కలర్ మారేదాకా మనం వేయించుకున్న తర్వాత ఒక చిన్న కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఎలా చేయాలో చూద్దామా. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా పసుపుని, అది 1 స్పూన్ తీసుకోవాలి. 1/2 స్పూన్ వరకు తేనె తీసుకొని మిక్స్ చేయాలండి. ఇంకా ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఒక 1/2 స్పూన్ అనమాట. 1 స్పూన్ కి 1/2 స్పూన్ తేనె, 1/2 స్పూన్ మీకు కోకోనట్ ఆయిల్, ఇంకా మంచి పెరుగు మన ఇంట్లో ఉంటుంది కదా, అది కూడా ఒక 1/2 స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. పెరుగు మరీ పుల్లగా ఉండకూడదండి, అలా అని తీయగా కూడా ఉండకూడదు. ఈ 4 ఐటమ్స్ ని మీరు బాగా మిక్స్ చేసేసుకున్నారంటే మీకు మన ట్యాన్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ కదా, అన్ని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదా. జస్ట్ 2 or 3 minutes లోనే మనం రెడీ చేసేసుకోవచ్చు. మిగతా పసుపుని కూడా మనం ఎత్తి పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా రెడీ చేసేసుకోవచ్చు అండి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ట్యాన్ ని మనం స్కిన్ మీద వేసుకొని బాగా అప్లై చేసుకొని ఒక 10 to 15 minutes బాగా డ్రై అయ్యేదాకా ఉండాలి. ఫేస్ కూడా ఇది వేసుకోవచ్చు అండి, ఫేస్ ప్యాక్ లాగా. చాలా బాగా బ్రైట్ గా వచ్చేస్తుంది ఫేసు. చాలా యూస్ఫుల్ అండి ఇది మనకి. ఎస్పెషల్లీ లేడీస్ ఎక్కువగా బ్యూటీ పార్లర్ పోతారు కదా, అలా మనం బ్యూటీ పార్లర్ పోకుండానే ఇంట్లోనే ట్యాన్ రెడీ చేసేసుకొని ఎంతో నీట్ గా చక్కగా మన మొహాన్ని ఎంతో అందంగా చేసేసుకోవచ్చు. చూడండి, నేను ఇలా మీకు చేయికి వేసి చూపిస్తున్నాను కదా ట్యాన్ ని. ఇలా ట్యాన్ మొత్తం ఇక్కడ మీకు ప్యాచెస్ లేకుండా అప్లై చేసేసుకొని ఒక 15 minutes దాకా మీరు అలాగే వదిలేయాలండి. వదిలేసిన తర్వాత మనకి ఇది బాగా డ్రై అయిపోతుంది కదా, అప్పుడు మనం క్లీన్ చేసేసుకోవాలి. చాలా యూస్ఫుల్ అండి ఇది. ఒకసారి ట్రై చేస్తారు కదా. ఇప్పుడు చూడండి 15 minutes అయిపోయింది, బాగా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేసేస్తాను. ఒక చిన్న కప్పులో వాటర్ తీసుకొని టిష్యూ పేపర్తో కానీ సాఫ్ట్ క్లాత్ కానీ మీరు కొద్దిగా తడి చేసుకొని మనం వేసుకున్న ట్యాన్ని ఇలాగే రిమూవ్ చేసేసేయండి. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఎండిపోయినా కూడా చాలా క్విక్గానే రిమూవ్ అయిపోతుంది అనమాట. నేను మీకు ఇది లైవ్ లోనే చేసి చూపిస్తున్నాను. ఇప్పుడే రెడీ చేశానండి. చేసి మీకు మన హ్యాండ్ మీద అప్లై చేసుకొని చూపిస్తున్నాను. చూసారా, మీకు అప్పుడే మనకి చేయి మీద ఎంత గ్లోగా ఉన్నట్టుంది కదా స్కిన్. చాలా బాగా యూస్ఫుల్ అనిపించిందండి నాకు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చింటూ క్రియేషన్స్. ఇలా మనం ఒక టిష్యూ పేపర్తో ఫస్ట్ వెట్ పేపర్తో క్లీన్ చేసుకొని తర్వాత పొడి బట్టతో కానీ లేదా పొడి టిష్యూ పేపర్ అయినా తీసుకొని దాంతో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీ. నేను మీకు బిఫోర్ ఆఫ్టర్ కూడా చూపిస్తాను. సన్ ట్యాన్ చేసి అప్లై చేయకముందు చెయ్యి ఎలా ఉంది, సన్ ట్యాన్ అప్లై చేసి క్లీన్ చేసిన తర్వాత మన చెయ్యి ఎలా ఉంది అనేది మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. చాలా బ్రైట్గా అనిపించిందండి నాకు. అంతేకాదు, ఇది మనం ఊరికే బ్యూటీ పార్లర్ పోకుండా మన డబ్బులు కూడా ఎంతో సేవ్ చేసినట్టు అవుతాము. ప్రతి హౌస్ వైఫ్కి ఇది చాలా యూస్ఫుల్ అని నేనైతే అనుకుంటున్నాను. అందుకే చేసి మీకు వీడియో షేర్ చేస్తున్నాను. చూడండి, ఇది బిఫోరు మనం అప్లై చేసిన తర్వాత స్కిన్ ఎంత బ్రైట్గా ఆఫ్టర్ ఎలా వచ్చిందో కదా. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎంత యూస్ఫుల్గా ఉంది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. మన చింటూ క్రియేషన్ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక యూస్ఫుల్ వీడియో అండ్ మీకందరికీ ఎంతో నచ్చే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సబ్స్క్రైబింగ్ చింటూ క్రియేషన్స్.